నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కంపెనీ షేర్లను వైఎస్ విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలంటూ కోరారు. ఇక జగన్ పిటిషన్పై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ జగన్ వాదనలతో ఏకీభవించింది. తాజాగా షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కంపెనీ షేర్లను వైఎస్ విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను రద్దు చేయాలంటూ కోరారు. జగన్ పిటిషన్పై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ జగన్ వాదనలతో ఏకీభవించింది. ఇక తాజాగా షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు కోర్టులో అయితే కనుక ఊరట లభించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఇటు షేర్లలో గతంలో ఏదైతే ఇటు తన తల్లి విజయమ్మ కావచ్చు, అదేవిధంగా షర్మిల కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఒక షేర్లు అయితే కనుక భాగస్వామిగా నడిపినటువంటి నేపథ్యంలోనే తర్వాత కొన్ని అనివార్య కారణాల కుటుంబాల నేపథ్యంలో అయితే కనుక ఇటు ఏదైతే తన సంబంధించినటువంటి షేర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్రమంగా బదిలీలు జరిగాయి అంటూ కూడా ఇటు కోర్టును ఆశ్రయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకైతే కనుక తనకి అనుకూలంగా తీర్పు అయితే వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. ఇక వాటన్నిటినీ కూడా ఏదైతే అక్రమంగా తీసుకున్నటువంటి షేర్లు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేయాలి అంటూ కూడా ఇటు కోర్టు తీర్పునివ్వడంతో ఇటు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి షేర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు వెనక్కి వచ్చే విధంగా కూడా ఇక ఊరట లభించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు కుటుంబ మధ్య ఉన్నటువంటి తమ కుటుంబంలో ఉన్నటువంటి కలహాల నేపథ్యంలోనే ఇక బిజినెస్ వ్యాపారాల నిమిత్తం కూడా ఇక జగన్ కి చెందినటువంటి లావాదేవీలు కావచ్చు, షేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక తనకే చెందుతాయి అంటూ కూడా ఏదైతే ఇటు అక్రమంగా తీసుకున్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో, బదలాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక ఏదైతే ఇటు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఇక వాటన్నిటిని కూడా రద్దు చేసేందుకు కూడా ఇటు కోర్టు అయితే కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.